విజయమ్మ ఇంట్లో చంటి, సింధూర వాళ్ళు వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేయడానికి బయలుదేరుతూ ఉంటారు. ఇంతలో విజయమ్మ అది చూసి, ఏంటి సింధూర అలా చేస్తున్నావు నువ్వు? ఇక్కడ భర్తలు తిన్న తర్వాతే భార్యలు తినాలి, భర్త తినకముందు భార్య తినకూడదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. నీకంటే అక్కడ పద్ధతి పాడులు ఏమీ తెలియదు కాబట్టి నేర్చుకోలేదేమో. ఇప్పుడు ఈ ఇంటి కోడలు కదా నువ్వు, ఇప్పుడు అన్నీ నేర్చుకోవాలి నెమ్మదిగా. నువ్వు నీ భర్త తిన్న తర్వాతనే తినాలి. ఈ ఇంటి కోడలు అయితే మరి చిన్న పెద్ద అందరూ తిన్న తర్వాతనే ఈ భోజనం తినాలి. అంతవరకు ఇంటి కోడలు ఇంటి భోజనం చేయకూడదు తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే ఒక్కసారిగా తన కుర్చీలో నుంచి లెగిచి నించుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి మాత్రం వాళ్ళ అమ్మ వైపు అలా చూస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న విజయమ్మ మాత్రం నువ్వు తిని చంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి అయితే సరే అని చెప్పేసి అయితే భోజనం చేస్తూ ఉంటాడు. అలా వాళ్ళందరూ అయితే భోజనాలు చేస్తూ ఉండగా అక్కడ ఉన్న విజయమ్మ, ఏంటి సింధూర అలా నించొని చూస్తున్నావు, భోజనాలు వడ్డించు అందరికీ అని చెప్పేసి అయితే చంటికి అందరికీ భోజనాలు వడ్డిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ భోజనాలు తినేసి వెళ్ళిపోతూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న విజయమ్మ, ఏంటి అలా చూస్తున్నావు, ఈ ప్లేట్లన్నీ తీసి పెట్టేసాయి సింధూర అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర ఆ ప్లేట్లు అన్నీ తీసేస్తూ ఉంటుంది. ఇంతలో మళ్ళీ సింధూర వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ ఉంటుంది. అది చూసిన విజయమ్మ మాత్రం, ఏంటి సింధూర ఇప్పుడే కదా చెప్పాను, అందరూ తిన్న తర్వాతే నువ్వు తినాలని చెప్పాను కదా, మళ్ళీ ఇలా చేస్తున్నావేంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర ఒక్కసారిగా మళ్ళీ లెగిచి వాళ్ళందరికీ భోజనాలు వడ్డిస్తూ ఉంటుంది. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న సింధూర డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ అత్తయ్య గుర్తుకు వచ్చి, చంచలమ్మ అత్తయ్య అయితే నాకు భోజనం కూడా ఇలా తినిపెట్టేది, కానీ ఇప్పుడు అత్తమ్మ నాకు బాగా గుర్తొస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ భోజనం తినకుండానే బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అలా అక్కడ ఉన్న చంచలమ్మ గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది.